దీన్ని కోరల్ క్రీపర్ అంటారు. దీన్ని కూడా డిసెంబర్లో ఒకటిగా వ్యవహరిస్తున్నారు. ఇవి అవే కదండి, ఇవి మొజాయిక్, వాటర్ మొజాయిక్ ఇవి. ఈ డిసెంబర్ చాలా రేరు. అవును, తీగ నిమ్మ. ఇది తీగ నిమ్మ. ఇది సౌగంధిక జింజర్ లిల్లీ, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. రోజుమాలో దీని పేరు. ఇంత కొమ్మ మట్టికి టచ్ అయినా కొత్త మొక్క వచ్చేస్తుంది. దీంతో ఇవి చేస్తారంటారు. కృష్ణుడి మెడలో దండ వేస్తారు కదా, వైజయంతి మాల అంటారు కదా, గొబ్బి అంటారు కదా. ఇప్పుడు డిసెంబర్లో ఒక కలర్గా అంటున్నారు. ఇది మాల్వా హైబిస్కస్ బాల్సమ్, డబల్ కలర్ది, రేర్ వెరైటీ. హాయ్ చెప్పు నాన్న, ఇద్దరు హాయ్ చెప్పండి. నీ పేరేంటి బేటా? హాసిని. హాసిని. నీ పేరు? నా పేరు లక్కీ. స్కూల్లో నీ పేరేంటి? పన్వర్జ. మీ ఇద్దరు సేమ్ ఉన్నారు తెలుసా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి, గంట కొట్టండి బాగా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మాకు విజయనగరంలో ఎటువంటి నర్సరీ మేళాలు కానీ ఎటువంటి ఇది కానీ ఏమి ఉండదు. అసలు ఇక్కడ మొక్కలు పెంచడం అంటే చాలా కష్టం, ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకోలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేస్లో కూడా ఇన్ని రకాల వెరైటీస్ ఎలాగ తెచ్చారు మంగమణి గారని నాకైతే షాక్. నేను ఒకసారి చూసినప్పుడు అలా ఇప్పుడు కోలుకుంటున్నాను మంగమణి గారు చూస్తూ చక్కగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జిల్లా మొత్తానికి టాప్ మోస్ట్ గార్డెనర్, సీనియర్ గార్డెనర్, మొక్కల్ని ప్రాణంగా పెంచుకునే గార్డెనర్ అండి. మొక్కలను కొంత షోపీస్లో పెడతాము, అది ఉంటూ పోతుంది. ఆ పడిపోయినా పట్టించుకోరు, నీళ్ళు పోసిన కొంతమంది అలా అందరూ ఉండర్లేండి. కానీ మంగమణిగా చేతికి ఒక కొమ్మ ఇచ్చినా విత్తనం ఇచ్చినా కూడా అది కొన్ని రోజులకి ఒక మంచి ప్రాణం పెట్టి పెంచుతారనమాట. అది చూసాను నేను ఆవిడలోని. నాకు నచ్చిన ఒక మంచి గార్డెనర్ ఎవరైనా అంటే నాకు మంగమణి గారైనా చెప్తాను. ఇప్పుడు మాట్లాడింది ఆదిలక్ష్మి ఆంటీ, ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తుంటారు ఎపిసోడ్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదేమో మంగమణి గారు. నేనంటే ఎంత ఇష్టమో మీకైతే అసలు. ఛానల్లో మిమ్మల్ని చూసి అంటే అంత స్మూత్ గా, అంటే ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు వేరే వేలో ఉన్నారు, హడావుడి బిజీ లైఫ్, సహజంగా ఉంటాయి. సంపత్ వీడియోలు చూసి నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా అసలు ఇలాంటి కుర్రోళ్ళు ఇలాంటి దాంట్లోకి వచ్చారు, ఇంత మంచి వేలోకి వచ్చారు, ఇలా లైఫ్ ఇంకా చాలా బాగుండాలి అనేసి అనుకుంటాను. ప్రకృతిని కనెక్ట్ అవ్వట్లేదు. సంపత్ లాంటి వాళ్ళని చూసి మరింత యువతరం ముందుకు రావాలి. గార్డెనింగ్ చేయడం వాళ్ళు పెద్దవాళ్ళే చేస్తారు. కానీ వీళ్ళని చూసండి చాలా సంతోషం వేస్తుంది మాకు. కొత్త జనరేషన్ నేర్చుకోవాలి. ఇద్దరం కలిపి చెప్పిన విషయం చాలా హార్ట్ఫుల్ గా మేము ఫీల్ అయ్యి చెప్పిన విషయం అనమాట. అది చాలా చాలా సంతోషం. నన్నైతే కొడుకులాగా భావిస్తున్నారు, కొడుకులాగా బాగోలేదు కొడుకే, ఎలా అయినా అంతే. మంగమణి గారు మీ గురించి అసలు అనుకున్నారా మేము వస్తామని, విజయనగరం వస్తామని? వస్తే బాగుండు అని మాత్రం చాలా సార్లు అనుకున్నాను. కానీ అంత దూరంలో ఉన్నారు కదా, ఎలా రాగలుగుతారు, అసాధ్యం లేని ఊరుకున్నాను అనమాట. కానీ అసాధ్యమైన పని ఇప్పుడు మీరు సాధ్యం చేశారు. ఎలాగో విశాఖపట్నం దాకా వచ్చాము, పనిలో పని ఇక ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చాం అనమాట. ఆయన ఇంత అభిమానించే వాళ్ళు ఇంత మంది ఉన్నారని తెలిస్తే రాకుండా ఉండగలుగుతాం? అస్సలు ఉండలేము. చాలా సంతోషం. మీ గురించి మన ఆడియన్స్ కి మీరేంటి, ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీని. 2020 జాన్ 31న విఆర్ తీసుకున్నాను. యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్ కూడా అయిపోయింది ఇప్పటికి. ఓకే. అబ్బాయి అమ్మాయి, నాకు అబ్బాయి కెనడాలో సెటిల్ అయిపోయినట్టే, అమ్మాయి హైదరాబాద్లో మణికొండలో ఉంటుంది. ఇద్దరు మనవరాళ్ళు, అబ్బాయికో అమ్మాయి, అమ్మాయికో అమ్మాయి. ఇక్కడ మేము ఇద్దరమే ఉంటాము. ఇంకా దూరంగా ఉన్న పిల్లల్ని తలుచుకుని బాధపడడం, దుఃఖపడడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అదంతా నాకు నచ్చదు అనమాట. అలాగా పేరెంట్స్ అలాగ పిల్లల కోసం బాధపడితే అది పిల్లలకి మంచి చేయదని నా నమ్మకం. అందుకని నేను రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మొక్కల ప్రపంచంలోనే ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే వదిలి వెళ్ళిపోతారు, కానీ వీటిని మనం వదిలేయాలి, కానీ అవి మనం వదిలి వెళ్ళిపోవు కదా. అందుకని ఇంకా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు. ఏమో ఇవన్నీ వింటుంటే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. మేము కూడా ఇప్పుడు ఉద్యోగ రీత్యా బ్రతుకు తెరువు కోసం తప్పదు కదా. ఇప్పుడు పోటీ ప్రపంచంలో బ్రతుకు తెరువు కోసం పిల్లల్ని వదలక తప్పదు.
మనమే వదులుతాం, మనమే బాధపడతాం, కానీ అలా ఉండకూడదు. ఎవరికి సాధ్యమైన పనులు హెల్దీగా సంతోషంగా ఉండేలాంటి రంగం ఎంచుకోవాలి. ఈ మొక్కల పెంపకాన్ని మించిన మంచి పని మరొకటి ఉంటుందని నాకు అనిపించదు. ఇలా రిటైర్ అయిన వాళ్ళందరికీ, ఒంటరిగా ఉంటున్న వాళ్ళందరూ ఎంత మంది స్టోరీస్ వింటున్నా నేను. ఇట్లా మా డిప్రెషన్ పోయింది, ఇది స్టార్ట్ చేశాక మేము పిల్లల గురించి ఆలోచించడం తగ్గింది, ఈ ఆలోచనలో పడ్డాం అంటున్నారు. కానీ ఎంతైనా కొంచెం ఉంటది కదా, దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైనా అనిపిస్తుంది అసలు ఈ మొక్కల పని ఏదైనా మొదలు పెడితే దేవుడి మందిరంలో కూర్చున్నప్పుడు రాని కాన్సన్ట్రేషన్ వస్తుంది అనమాట. ఇంకేం గుర్తుండదు, పూజలాగా అనిపిస్తుంది. దాన్ని మించి యోగా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కింద ఇంట్లో నుంచి పైకి వచ్చినప్పుడు, మొక్కల్లోకి వచ్చినప్పుడు మామూలుగానే ఏదో ఒక ఆలోచన బుర్రలో ఉంటుంది. కానీ మొక్కల పని మొదలుపెట్టి లేదా మొక్కల్ని ఇలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కూడా మనం పూర్తిగా అనమాట సెకండ్లలో నేనైతే మర్చిపోతాను అనమాట. హాయిగా ఉంటుంది. సార్ పేరు ఆర్వి రమణారావు గారు. ఆయన కూడా బిఎస్ఎన్ఎల్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అవును, కలిపింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కలిపింది అప్పట్లో. మన ఆన్లైన్ స్టోర్ లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటో మీకు పరిచయం చేయాలి. ఇది సిగ్మా ఎన్బి లిక్విడ్ ఫామ్ లో వస్తుంది, 1/2 లీటర్ బాటిల్. ఇది కంప్లీట్ గా సహజ సిద్ధమైన వెజిటబుల్ ప్రోటీన్ కలిగిన శాస్త్రీయ పరిశోధనల ఉత్పాదన అన్నమాట. మొక్కలు మంచిగా పెరగడానికి, పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది వాడితే మొక్క యొక్క కనపి పెంచి అధిక పుష్పోత్పత్తి ద్వారా అధిక దిగుబడిని ఇస్తుంది. 1 లీటర్ నీటికి 2 నుంచి 3 ml కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా పూస్తాయి పువ్వులు. ఇదేమో స్టీమ్డ్ బోన్ మీల్ అండి. మామూలు బోన్ మీల్ ఏమో వాసన వస్తుంటుంది కదా, ఇది అస్సలు స్మెల్ అనేది రాదు. ఇంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. మొక్కలకి, టమాటాలకి, మందారాలకి, గులాబీలకి, పూల మొక్కలు, పండ్లు, కూరగాయలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి, మంచిగా వస్తాయి. ఇవేమో సీవీడ్ గ్రాన్యూల్స్, ఇవి మీకు తెలిసిందే. కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం భూశక్తి గ్రాన్యూల్స్. మన అమృతాహార్ కిట్లో అవైలబుల్ ఉంది, కాకపోతే సపరేట్గా కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీంట్లో హ్యూమిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్, సీవీడ్ అన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక గుప్పెడు, కుండికి ఒక గుప్పెడు చొప్పున కలుపుకొని తయారు చేసుకుంటే మట్టి మంచిగా సేంద్రియంగా తయారవుతుంది, శక్తివంతంగా ఉంటుంది, మొక్కలు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ పెట్టిన మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ముందు మట్టిలో కలపకపోతే. ట్రైకోడర్మా, సూడోమోనాస్, వాము అవన్నీ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మీకు తెలిసిందే. ఇది మెటరైజం అనసోప్లి, చెదలున్నా, వేరు పురుగులు ఉన్నా ఇది వాడండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇది వర్టిసిలియం లెకాని అన్ని రకాల సకింగ్ పెస్ట్ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అండి, మొక్కల్ని కాపాడవచ్చు. సకింగ్ పెస్ట్లు అంటే తెలుసు కదా, పేనుబంక, పిండి నల్లి, తెల్ల దోమలు, పచ్చ దోమలు, తామర పురుగులు, మైట్స్ అంటాము, రెడ్ మైట్స్, అలాంటి అన్ని రకాల సకింగ్ పెస్ట్కి ఇది పనిచేస్తుంది. ప్లాస్లోమైసిస్, నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. ఇది బవేరియా బ్యాసియానా, రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా, అవి లార్వాలుగా తయారయ్యి మొక్కల మీద తిరుగుతూ తింటూ కనిపిస్తాయి, వాటి నుంచి కాపాడొచ్చు మొక్కల్ని. ఇది వాడితే కంపోస్ట్ స్మెల్ రాకుండా త్వరగా తయారవుతుందండి. ఇది మైక్రోమిక్స్ ఈఎం అంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఎన్పీకే అని చెప్పుకోవచ్చు. ఎన్పీకేతో పాటు జింక్ అండ్ ఐరన్ సాల్వబుల్ బ్యాక్టీరియాస్ కూడా దీంట్లో ఉంటాయి. ఇది మంచి ఫార్ములా అండి, ఇది కూడా వాడితే మొక్కలు మంచి ఈల్డ్ వస్తాయి. అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్, దీని గురించి చాలామందికి తెలిసిందే, ఇది కూడా అవైలబుల్ ఉంది. కోకోపీట్ అండ్ గ్రో బ్యాగ్స్లో కూడా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది పెస్టో ఆయిల్ అండి, చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ ఆఫ్ నీమ్ ఆయిల్, కరంజా ఆయిల్, క్యాష్యూనట్ ఆయిల్ అండ్ ఫిష్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆయిల్స్, అన్ని రకాల ఆయిల్స్ కలిపి ఉంటాయి. లీటర్ నీటికి 1 ml చొప్పున 0.5 to 1 ml చొప్పున డైల్యూట్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే దాదాపుగా పురుగులన్నీ పారిపోతాయండి. మన దగ్గర ఉన్న మిగతా బయో ఫర్టిలైజర్స్తో కలిపి ఇస్తే కాంబినేషన్స్ అది కంపాటబుల్ అనమాట. మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్. వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి, మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ కావాలంటే మా వెబ్సైట్ అయినా విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. మరి మీరు చూపించిన, మీరు ఏమేమి పెంచుతారో, ఎట్లా పెంచుతారో. తప్పకుండా. వాటర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్, ఏ నర్సరీలో ఉంటాయి కదా అట్లా ఉన్నాయన్నమాట. అంటే మొదట ఇది 30 ఏళ్ల క్రితం ఇది కట్టించాం అనమాట, కూర్చోడానికి, జస్ట్ కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి. 31 years. అప్పుడు పిల్లల కన్నా కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. మరి పైన ఇంత బరువు ఏమనిపించలేదా? మరో ఫ్లోర్ వేసేస్తున్నారు కదా, దానికన్నా బరువు అయితే కాదు కదా. అది కాకుండా 4 వైపులా స్ప్రెడ్ అయ్యి ఉంది, ఒకే చోట బరువు ఏం పెట్టలేదు. అంటే ఇవి కూడా గోడల మీద అట్లా చూసుకొని, ఇవి కూడా గోడల మీద. అదే పిల్లల కన్స్ట్రక్షన్ అయితే భయమే ఉండదు, కానీ
పిల్లర్ లేకుండా కదా, అందుకని గోడలు చూసుకొని ఆంటీ ఆదిలక్ష్మి ఆంటీ కూడా అలానే పెట్టారు. ఎడల్పాటి గోడలు అనమాట, అప్పుడు పాత కన్స్ట్రక్షన్ కదా, చాలా లావుగా ఉంటాయి. అవును, ఇంతకీ మన ఇల్లు విజయనగరంలో ఎక్కడ? బాబామెట్ట రింగ్ రోడ్డుకి పక్కన. బాబామెట్ట కాదు, రింగ్ రోడ్డుకి రెండో వైపు. విజయనగరం ఇంత బాగుంటుందని అనుకోలే నేను. మా విజయనగరం చాలా బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అనమాట, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ లైఫ్. మాకు అక్కడ హడావిడి గందరగోళం అల్లరి అంతా చూసి ఇక్కడికి వచ్చాక ఈ నేచర్, ఇక్కడ అంతా గ్రీనరీ ఎక్కువ ఉంది సిటీలో కూడా. ఎటు చూసినా మొక్కలు కనిపిస్తాయి, ఎటు చూసినా పచ్చటి మొక్కలు. మా దగ్గర ఇట్లుండ కొంచెం పెరిగిందంటే ఇంటికి అడ్డొస్తుంది, ఇల్లు కనిపించట్లేదు అని కొట్టేస్తారు, ఇంకా ఉంటాయి రకరకాలుగా. చెట్లు పెరగనివారు ఎక్కువ, టేస్ట్ ను బట్టి ఉంటుంది, ఇంట్రెస్ట్ టేస్ట్. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మన ఇంటి ముందు మొక్క ఉన్న పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం. అవును, అది ఒకటి నాకు అస్సలు ఇబ్బందిగా అనిపిస్తుంది వింటుంటే. కొన్ని ఏళ్ల మొక్కలు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా. ఇప్పుడు వీడియోలో కూడా కమెంట్ లో చెప్తారు, చెప్పమంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీలాగా ఇంత కలెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, అది ఓర్వలేకనో మరి ఉంటారు కొంతమంది, పెట్టొద్దు తీసేయాలి మా కిందికి వస్తున్నాయి వాటర్ అని అంటారు. అవగాహన లేకపోవటం వలన కూడా ఉంటుంది జనాలకి. కాకపోతే ఇప్పుడు మీలాంటి యూట్యూబర్స్ కుర్రాళ్ళు బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి కొంతమంది 5-10 years కైనా మారుతారు పూర్తిగా. ముఖ్యంగా పిల్లలు మారాలి. వాటర్ పప్పీస్ అంటారు కదా, వాటర్ పప్పీ విడుతుంది కాసేపట్లో, ఇంకా ఎండ రావాలి. బ్యూటిఫుల్ గా ఉంది, ఎల్లో కలర్. అవును, ఇవన్నీ అవేనా? ఈ రెండు వాటర్ పప్పీ. రెండు డిఫరెంట్ కలర్స్ కాదు, ఎల్లో ఒకటే తెలుసు నాకు. ఇంకా మరో నా దగ్గర స్నో ఫ్లేక్స్ అని ఉంది, ఎల్లో స్నో ఫ్లేక్స్. అవునా, నా దగ్గర ఉందా? లేదు. ఇదేమో అజోలా. అదే అజోలా, అది విడిగా దానికి ఏం కుండి పెట్టలేదు, అందులో జపోనికా ఉండేది అనమాట. ఓకే, దానికి అఫిట్స్ వచ్చాయని తీసేసాను. అలాగే బురదగా కనిపిస్తే బాగుండదని అది వేసాను. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేశారు? ఎన్ని వెరైటీస్ ఆఫ్ వాటర్? ఇవైతే రోజు పూస్తాయి అనమాట, ఇవన్నీ కూడా రోజు పూసే, సంవత్సరం పూస్తాయి. దుబేను ఇది హిల్లరీ, ఇప్పుడు విడుతుంది ఇంకా సేపట్లో. ఓకే, ఇవి ఎక్కడ కలెక్ట్ చేశారు? వీటిని ధనలక్ష్మి ఆంటీ తెలుసా మీకు, హైదరాబాద్, ఆవిడ ఇచ్చారు. ఆకులు తెంపి ఇట్లా పడేస్తే వస్తుంది, ఇలా పడేస్తే మొక్కలు వచ్చేస్తాయి అనమాట. మీరు ఎంతో మందికి పంచే ఉంటారు ఇక్కడ చాలా మందికి పంచాను, ఫ్రెండ్స్ ముఖ్యంగా. ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవి పంచలేదు. ఫ్రెండ్స్ నాకు ఎవరైతే ఇష్టంగా ఓ మొక్క కొమ్మో విత్తనమో ఇచ్చారో వాళ్ళందరికీ పంచాను. ఇది అదే కదా నైట్ బ్లూమర్? అది నైట్ బ్లూమర్, దాని పేరేంటో తెలియదు కానీ మంచి పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇది పూసిందండి మీ దగ్గర? చాలా సార్లు పూసింది, కానీ ఇప్పుడు దానికి రీపాటింగ్ చేయలేదు. రేర్ బ్లూమర్ తక్కువ, అంటే ఈ చలికాలం కదా. అవును, ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి కదా. ఈ కింద బెంచెస్ చూపివా? ఇది ఈ స్టాండ్స్ కూడా అన్ని ఒకేసారి చెప్పచ్చు. ఈ స్టాండ్స్, ఈ షెడ్ అన్ని ఒకేసారి అన్నమాట. కింద కార్ షెడ్ మొత్తం అన్ని కలిపి ఖర్చు అయింది. ఒక్క దీనికి షెడ్ కి మాత్రం 1,25,000 అయింది. అంటే గచ్చు కూడా చేయించారు. తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ 82 days కెనడా వెళ్ళిపోయాము. అప్పుడు కొంచెం గచ్చులు అవి పాడైపోయి, వర్షాలు ఎక్కువ పడ్డాయి లాస్ట్ ఇయర్. ఆంటీ దగ్గర అన్ని అప్సైక్లింగ్ ఐడియాస్ అన్నమాట, ఏది పడేయరు. ఏదైనా సరే మొక్కలకి ఎలా యూజ్ అవుతుందనే ఆలోచన వస్తుంది. ఒక మట్టి దాంట్లో కొంచెం మట్టి ఉండగలిగితే చాలు, అలాంటిదన్నీ స్పూన్లో కూడా మొక్క పెట్టాను. స్పూన్ ఇది PKM1 వెరైటీ, తెగులు సోకని మునగ. చిన్నది, 6 months కూడా లేదు దీని ఏజ్. ఫ్లవరింగ్ వచ్చింది. అది మామూలుది, ఇది ఒక్కటే మన అప్పారావు సార్ ఇచ్చిన విత్తనం నుంచి వచ్చింది. ఇది నేలది, గంగాలం, డేక్సానా ఏంటంటారు, గంగాలం. అది చిన్న కన్నం పడింది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే. ఆవిడ పడేస్తుంటే బయట వద్దొద్దు నాకు యూజ్ అవుతుంది మొక్కకైనా తీసుకొచ్చి వెంటనే దాంట్లో పెట్టేసాను. అవే కదండి మొజాయిక్, వాటర్ మొజాయిక్. ఇవి ఎంత బాగుంటాయో ఇవి అసలు, నాకు చాలా ఇష్టం. ఇది ఎండాకాలం కొంచెం ఇది అవుతుంది కానీ వింటర్ లో బాగా స్ప్రెడ్ వస్తుంది. అవును, చాలా బాగా స్ప్రెడ్, చాలా అందంగా ఉంటాయి. ఒక్క మొక్క ఇంత పెద్దగా అవుతుంది. అవును, అసలు మొత్తం టబ్బు నిండా ఒకటే ఇట్లా. నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను అన్నమాట ఇది పెట్టి.
తర్వాత ఒకసారి ఏమైందంటే ఇంకా విసుగొచ్చి పాత మట్టి ఉన్న చిన్న టబ్ కూడా కాదనమాట, ఏదో బాక్స్ మేకప్ బాక్స్ మూత, ఓకే, అందులో పడేసాను ఊరికే అట్లా పాత మట్టిలోను. పడేసి కొంచెం నీళ్ళు వేస్తే దాని నిండా వచ్చింది అనమాట. అప్పుడు అర్థమైంది దీనికి ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వకూడదేమో అని అర్థమైంది. ఆ తర్వాత నుంచి మామూలు పాత మట్టిలో వేసిస్తే హ్యాపీగా ఎండ కూడా తగిలితేనే అట్లా ఎండ తగలాలి. ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి అనమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఇప్పుడు లేవు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆకులు ఎండ తగిలినేమో ఇట్లా షైనింగ్ ఎలా వస్తుంది. అవును, నా దగ్గర ఉండేది ఒకప్పుడు, పోయింది అది. బ్రైడల్ వెయిల్, చైన్స్ ఆఫ్ గ్లోరీ, క్లీరోడాండ్రామ్. ఇక్కడ కింద కూడా స్టాండ్స్ బాగున్నాయి, జుగాడ్. ఇవి పలకలు ఇంటి లోపల కబోర్డ్ తీయించేసామన్నమాట, చదలు వస్తున్నాయని. దాని పలకలు సిమెంట్ పలకలు ఇవి. వాటిని మరి బయటకి పంపించడానికి లాగా వేసుకుంటారు కదా ఇవి, ఆ పాత షెల్ఫ్స్ ఇవి సిమెంట్ ఇటుకలు పెట్టి ఇలా పెట్టా. ఈ బరువు ఇంత బరువుని చేయగలుగుతున్నాయి. ఇంతకీ ఇదేం మొక్క? ఇది సౌగంధిక జింజర్ లిల్లీ, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. జింజర్ లిల్లీ అంటారు. జింజర్ లిల్లీ పూలు బాగా వస్తాయి. బాగా తినేది కాదు, తినేది కాదు. తినేది తక్కువే సంపత్ నా దగ్గర. ఎందుకంటే నేను వాటరింగ్ చేస్తాను, ఉదయం 6 గంటలకు వచ్చేస్తాను పైకి. మొత్తం అన్ని మొక్కలు కిందన పైన వాటరింగ్ చేసి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ రేపు ఉదయమే. లేదా సాయంత్రం వచ్చినా ఎండిన పొల్లలు ఆకులు అవి ఏరుతాను అనమాట. ఇంకేం ఇవ్వను మధ్యలో. పాటింగ్ మిక్స్ లో ఏమి ఇస్తాను అంతే. పాటింగ్ మిక్స్ లో ఏం వేస్తాను. ఇంతకి ఏం కలుపుతారు? నేను ఎక్కువగా ఎండిన ఆకులు వాడతాను. మామిడి చెట్టు ఉంది కదా, బాగా డ్రైగా అమ్మ వాళ్ళది ఇది. ఆకులు కూడా మొదట్లో తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు ఇది సరిపోతుంది అనమాట. సో ఆకులు వేసి మట్టి, ఆకులు మట్టి, ఎరువు కూడా వేస్తాను, పేడగత్తం వేస్తాను. ఇక పైన ఒక డ్రమ్ము పెట్టాను, కింద కూడా మట్టిను పేడగత్తం కలిపించి అందులో ఉంచుతాను అనమాట. ఎప్పుడు ఉంటుంది. పాత మొక్కలు తీసేసినా కూడా అన్ని వేసిస్తాను అనమాట. కింద కూడా ఒక డ్రమ్ ఉంది, కింద మొక్కలు చేస్తే కింద వాడుకుంటాను. ఇక్కడ వాటర్ లిల్లీస్ కి మీరు పెట్టిన మట్టి అది పాత మట్టి అయినా పర్వాలేదు, ఇదే పాటింగ్ మిక్స్ వేస్తాను. అయితే వాటర్ లిల్లీస్కి అదనంగా ఏం చేస్తానంటే అడుగున 1-2 ఇంచీలు వెర్మి కంపోస్ట్ వేస్తాను, లేయర్ 2 ఇంచెస్ వరకు వేసి. ఆ తర్వాత ఏ మట్టి అందుబాటులో ఉంటే ఆ మట్టి రాయి రప్ప లేకుండా చూసి 3/4 వరకు నింపేస్తాను అనమాట. కనీసం 1 వారం రోజులు ఉంచుతాను నేనైతే. ఇలాగా వాటర్ పోసి ఉంచుతాను. అందులో ఉన్న గ్యాసెస్ అవి కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏదైతే అది పెట్టేస్తాను. ఏ మొక్క ఎంత చిన్నది పెట్టినా సరే నిండుగా నీళ్లు పోసేయాలి. టబ్ నిండా, ఏ టబ్ అయితే ఏ బకెట్ అయితే దాని నిండా మాత్రం నీళ్ళు మెయింటైన్ చేయాలి. లేదంటే ఆ పైకి ఉన్న ఆకులు అవి ఎండిపోతాయి. దోమలు బ్రీడ్ అవుతాయి అంటారు. నేను ఓవర్ఫ్లో చేసేస్తూ ఉంటాను. ఎక్కువ పోసేస్తే గప్పిస వేసుకున్నా కూడా బాగానే ఉంటుండొచ్చు. అంకుల్ని పరిచయం చేస్తాను. ఈయన ఆర్వి రమణారావు గారు. మా అమ్మాయి మేఘన, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. మేము యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయిపోయాము. దాంట్లో ఏవో జాతులు ఉంటాయండి, మొక్కలకి బొటానికల్ నేమ్స్ ఉంటాయి. అవన్నీ ఆవిడకి గుర్తు, నాకు గుర్తుండవు. అందుకే నేను వదిలేసాను సబ్జెక్ట్ని, ఆవిడ కంటిన్యూ చేస్తాను. వైట్ రేఖ, ఇది వైట్ ముద్ద, ఇది కాశీరత్నం, ఇది లావెండర్ రేఖ, ఇది స్కై బ్లూ. మరీ లైట్ అయిపోతుంది ఈ మధ్య. బ్లూ కలర్, బ్లూ సింగిల్ పెటల్. బ్లూలో డబుల్ పెటల్ ఉన్నాయా? ఉంటాయి. ఇదేమో వాటర్ ప్లాంట్, మెక్సికన్ స్వార్డ్ అంటారు. పెద్ద పెద్ద కాడలు వచ్చి వైట్ కూడా బాగా వస్తాయి దీనికి. అవును. ఇక్కడ ఈ సెక్షన్ లో కొంచెం ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ అసలు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను ఈ బకెట్లలో. పెడితే ఒక 82 days ఊర్లో లేకపోయేటప్పటికి వీటి విత్తనాలు, ఈ డిసెంబర్ ఫ్లవర్ బేబీ పింక్వి, ఈ విత్తనాలు మొత్తం అన్ని బకెట్లలోనూ పుట్టిస్తాయి అనమాట. ఈ డిసెంబర్ చాలా రేరు. అవును, ఇది ఎక్కడ ఎక్కువ నేను వైట్ కష్టపడ్డాను అది సంపాదించడానికి. ఎక్కడ సంపాదించారు?
నెల్లూరులో సుపర్ణ అని ఫ్రెండ్ ఒక కాయ అప్పటికి ఆవిడ దగ్గర ఒక్కటే తయారైందిట, ఒక కాయ పంపించారు, అందులో 3 గింజలు ఉన్నాయి. ఆ 3 మీకు బ్రతికి ఇట్లా ఇప్పుడు మూడిట్లో 2 బ్రతికాయి. ఇప్పుడు మొత్తం కింద పెట్టలేదు అసలు. అయినా సరే అక్కడికి దూకి అక్కడ వనం అయింది. ఎంత మందికి ఇస్తున్నాను అవైతే విజయనగరంలో చాలా మందికి, కొన్ని వందల మందికి ఇచ్చా. రేర్ వెరైటీ. అండ్ ఇక్కడ అంతా లెమన్స్, టేబుల్ లెమన్. ఇది బాగా కాసింది, అలా కొంచెం డల్ అయింది, చూడాలి మళ్ళీ. ఇదేమో వైట్ డిసెంబర్. ఇది ఇంకో శంఖం పూలు. అవును, ఈ శంఖం పూలు మొక్కలు కూడా అన్ని కుండీల్లో పుడుతున్నాయి అన్నమాట. ఇది స్టార్ ఫ్రూట్, దీన్ని ఇంకా డామినేట్ చేస్తూ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నాకు ఏంటంటే నేను ఇలాగా ఉంటే తీయలేను అనమాట. అంత మంచి పూలు పూస్తుంటే ముట్టుకోవాలనిపించదు కదా. వీటిని ఏమంటారు, వీటి పేరు? ఏది? ఇది చైనీస్ వైలెట్ లో వైట్, ఇది వైలెట్ ఉంది, లైట్ లెమన్ ఎల్లో కూడా ఉంది. లెమన్ ఎల్లో లైట్ కలర్. అండ్ ఇదేమో యాపిల్ బేర్. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు. దానికి అసలు నీళ్లు పోయడం తప్పితే ఏం చేయట్లా. ఇందులో కూడా ఈ మొక్కలన్నీ పుట్టిసాయి, అయినా కాస్తోంది. అన్ని తినేయచ్చు. ఒకటి తింటా. ఒకటి మీరు కూడా టేస్ట్ చూడండి. మీరు తింటారు? నేను తింటే అవన్నీ ఎప్పుడు మీరు తినకూడదా? అదేం లేదు, బాగా ఎర్రగా అయ్యాక తినడం ఇష్టం. స్మెల్ బాగుంటుంది. రెడ్ అవుతాయా? బాగా మామూలు రేక్కాయలో కలర్ ఉంటాయి కదా, రాగి రంగు. పండు పండి స్మెల్ వస్తుంది అప్పుడు. ఫుల్లీ అయిపోయినది. అప్పుడు మెత్తగా ఉంటది, ఇప్పుడు క్రంచ్ ఉంటది. అవును, ఇది బాగుంటది. ఆ స్మెల్ ఇష్టం నాకు. ఎంత స్వీట్ ఉంది, బాగుందా? ఎంత స్వీట్ ఉంది. పండు సైజ్ కూడా పెద్ద. మా ఇంట్లో దీంట్లో సగం అవుతాయి సైజ్, అంతే. ఏమి ఇవ్వటం లేదు పాపం దానికి, నీళ్లు తప్ప. పెయింట్ బకెట్. అది ఏం వెరైటీ మ్యాంగో? అది పండూరి వెరైటీ మ్యాంగో సంపత్. పండూరి అంటే ఎట్లా రెడ్ వస్తుంది పైన, లోపలంతా డార్క్ గ్రీన్ వస్తుంది. ఇప్పుడు ఆకు ఏ గ్రీన్ లో ఉందో పండిన తర్వాత కూడా గ్రీనే ఉంటుంది. లోపల మాత్రం మంచి రంగు ఉంటుంది అనమాట. ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. లోపల పీచ్ అనేది అసలు ఉండదు అనమాట, ఫ్రూటీ లాగా ఉంటుంది. మొత్తం రసం ఉంటుంది, పైన తొక్క దలసరిగా ఉంటుంది. అందుకని అది చిట్లిపోవడం అలా ఏం ఉండదు. టెంక చాలా పల్చగా చిన్నది ఉంటుంది అనమాట. సమ్మర్ లో వస్తాం అయితే సరే తప్పకుండా. కానీ విజయనగరంలో ఉడకపోతుందేమో బాగా. నీ వేల కాయలు కాస్తుంది. పక్కన ఉసిరి చెట్టు ఉంది, అది కూడా బాగా కాస్తుంది. మొన్న సైక్లోన్ వర్షాలకి రాలిపోయి పెద్ద ఉసిరి. ఇప్పుడు ఈ పర్ణశాలలోకి ఎంటర్ అయిపోతున్నాం. భలే ఉంది ఈ షెడ్. ఇదంతా ఎండ అనేది తెలీదు, ఇక్కడ వేడి తెలీదు. చూడండి స్పైరల్ లాగా చేశారు. మీ క్రియేషన్ ఇది. థ్రెడ్స్ తో అన్ని లెంత్ చూసుకొని అంటారు కదా, ఇట్లా ఈ షేప్ లో రావాలని. ఇదంతా టర్టిల్ వైన్, అన్ని రీసైకిల్డ్ మెటీరియల్. సోడా బాటిల్స్ మనం భూమిలోకి పంపించే బదులు ఇలా వాడుకోవడం వల్ల కూడా అసలు మన భూమి భారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇలాంటివన్నీ కూడా పొల్యూషన్ అంటే ఇక మన ఇంటి నుంచి వేస్ట్ అనేది వెళ్ళకపోతే పాల కవర్లు తప్ప ఇంకేవి వెళ్ళవు బయటికి. అవి కూడా వాడేస్తున్నాం ఇప్పుడు. ఆ మొక్కలు ప్రాపగేట్ చేసుకోవడం కోసం, ఎవరికైనా ఇవ్వడం కోసం పెట్టుకోవచ్చు. గార్డెనర్స్ ని కొంత చెత్త కూడా తగ్గించామండి. చాలా డంపింగ్ యార్డ్ లో కుప్పలు పడి బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మన గార్డెనర్స్ మాత్రం పంపించాం కాబట్టి తగ్గుతుంది. మనం కిచెన్ వేస్ట్ వస్తే కంపోస్ట్ చేస్తాం, కవర్లు వస్తే ఇట్లా ప్రాపగేషన్ బయట పోయేది లేదు, ఏది వెళ్ళదు బయటికి. మీ కలెక్షన్ గురించి చెప్పాలి మరి. అన్ని కొత్తగా ఉన్నాయి. ఇది పింక్ జాస్మిన్, ఇది చమేలి అంటాం మేము, అదే కదా. స్మెల్ మంచిగా ఉంటాయి. అలానే ఉంది మరి చూడబోతే. చమేలి వేరు, ఇది బడ్స్ పింక్ కలర్ లో ఉంటాయి. అవును, ఫ్లవర్ విడిన తర్వాత పై భాగం వైట్ గా ఉంటుంది. ఇది వైజయంతి మాల. ఇది కాయలు చూపిండు. దీంతో ఇవి చేస్తారంటారు. కృష్ణుడి మెడలో దండ వేస్తారు కదా, వైజయంతి మాల అంటారు కదా. ఈ గింజలు అన్నమాట. ఈ గింజకి ఆటోమేటిక్ గా హోల్ ఉంటుంది, ఇట్లా గుంజుతారని సూది పెడితే బయటకు వస్తుంది అనమాట. అలా జపమాలగా కూడా వాడుతున్నారంట. పెట్టుకొని చేస్తారు కదా. అవును, ఇది డిసెంబర్. అది నీలగౌరింట బాల్సం.
డబల్ కలర్ది. రేర్ వెరైటీ. అవును, డ్యూయల్ షేడ్ వచ్చేది, సింగిల్ షేడ్ వచ్చేవి చూసా ఇప్పటి వరకు నేను. ఇది ఎక్కడ కలెక్ట్ చేశారు మీరు? ఇది సీడ్స్ తెప్పించాను ఆన్లైన్ లో. ఎప్పుడో తెప్పిస్తే ఈ ఏడాది మళ్ళీ మొక్కలు వచ్చాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నేను సాధారణంగా సీడ్స్ లోపలికి పట్టుకెళ్ళి దాచను, వాటికి పడి మొలుస్తాయి. ఒకవేళ నాకు అనిపిస్తే ఆ పక్క కుండీలోనే ఏదో కుండీలో పడేస్తాను అనమాట. వట్టి వేర్లు మొక్క అది. నేను లెమన్ గ్రాస్ అనుకున్నా. వట్టి వేర్లు. ఈ మొక్క ఎక్కడ కలెక్ట్ చేశారు? ఈ మొక్కని కాంతి కిరణ్ కొడాలి గారు ఇచ్చారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు. గొబ్బి అంటారు కదా, డిసెంబర్లో ఒక కలర్గా అంటున్నారు. ఇది లైట్ లెమన్ ఎల్లో అనమాట. మొల్లగోరింటిది, ముళ్ళు ఉన్నాయి చూడండి, ముళ్ళు ఉన్నాయి చూసారా? డిసెంబర్కి కూడా ముళ్ళు ఉంటాయి కదా? ఉండవు. ఇది రస్సేలియా, చాలా పెద్ద బంచ్. ఇందులో వైట్ కూడా ఉంటుంది. ఇలా మంచి పెద్ద పెద్ద బంచెస్ వస్తాయి అనమాట. ఇవి మా చిన్నప్పుడు స్కూల్లో ఇది తీసి దీని వెనకాల ఇది వస్తుంది, తేనె. అవును కదా. ఇది ఇంత కొమ్మ మట్టికి టచ్ అయినా కొత్త మొక్క వచ్చేస్తుంది. దీని లోపల మకరందం ఇట్లా అంటే. దీన్ని కోరల్ క్రీపర్ అంటారు. దీన్ని కూడా డిసెంబర్లో ఒకటిగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏడాదంతా పూస్తుంది. డిసెంబర్ పోయేదా? డిసెంబర్ చలి వచ్చాక పూస్తుంది అనమాట. ఎండాకాలం పోయేది. ఎండాకాలం పుయ్యదు, ఇది మాత్రం పూస్తుంది. ఇది ఎప్పుడు పూస్తుంది. కొమ్మలు పెడితే వస్తుంది. ఇలాచి అనుకుని పెంచాను. 20 ఏళ్ళ తర్వాత తెలిసింది థాయ్ జింజర్ అని. 20 ఏళ్ళ క్రితం నుంచి, 25 ఏళ్ళ నుంచి ఉంది ఇది. మా నాన్నగారు తీసుకొచ్చారు అక్కడి నుంచో, అదేమిటో తెలియకపోయినా అప్పటి నుంచి అందులోనే ఉంది. మట్టి కుండలు, ఇవన్నీ మట్టి కుండీలు. ఆ 30 ఏళ్ళ నుంచి ఉన్నవి మట్టి కుండీలు. సిమెంట్ బాగా బరువుగా ఉన్న సిమెంట్ కుండీలు అవి 30 ఏళ్ళ నుంచి ఉన్నవే. ఈ ప్లాస్టిక్వి పెరుగు బకెట్లు మాత్రం 3-4 ఏళ్ళు పైన పెట్టినప్పుడు పెట్టి, అది చూసారా? పేరేంటో మర్చిపోయాను. ఇది చలికాలమే పూస్తుంది అనమాట. చుక్కమల్లి కాదు, కింద పెద్ద పెద్ద మొక్కలు ఉండేవి, పెద్ద పెద్ద బంచెస్ ఉండేవి. నామాల డిసెంబర్ అంటాం అదే కదా. అవును, ఇది చూసాను. ఇది నిమ్మగడ్డి, ఇది కొడి సంపంగ. కొడి కాదు, కొడి అంటే తీగ. తమిళంలో కొడి అంటే తీగ. ఎల్లో గ్రీన్ కలిసినట్లుగా పూలు వస్తాయి అనమాట. పువ్వులు ఇప్పుడు లేవు, స్మెల్ లైట్ గా వస్తుంది. ఇది జమ్మి మొక్క. దసరాకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అవును, వినాయక చవితికి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చాలా వరకు ఉన్నాయి. ఇది సౌగంధిక. ఆకు దుంప కూడా వాసన వస్తుంది, అల్లంలాగా ఉంటుంది అనమాట. దుంపలు అవేనా? ఇదిగోండి, ఇవే దుంపలు. మంచి అల్లం స్మెల్ ఉంది, తినొచ్చా వీటిని? తినకూడదు, కానీ మెడిసినల్ ప్లాంట్. మనకి ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి మనం యూజ్ చేయకూడదు. అరోమాటిక్. ఇది క్యాట్స్ క్లా. పసుపు రంగు పువ్వులు ఫుల్గా పూస్తుంటుంది అనమాట తీగ. మరి ఇట్లా నీడలో ఉన్నాయి కదా, కాస్త ఏమవ్వదా? ఉంటాయా? ఏం కాదు, ఈ విజయనగరం ఎండకి అన్ని పూస్తాయి షేడ్లా ఉన్నప్పటికీ కూడా. తీగ నిమ్మ. తినే నిమ్మనేనా? కాదు కదా, ఎడిబుల్. ఇది పండు తినచ్చు. తీగ నిమ్మ. ఇది తీగ నిమ్మ. ముళ్ళు కాదు, ఆకులు. టమాటాలా ఉంటుంది చూడండి. పండు మంచిగా ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్. ఇంకా పెద్దవి అవుతాయి సంపత్. ఇవి కేర్ పెద్దవి నిమ్మ పండు అంత అవుతాయి. ఇంత అవుతుందా? ఇది ఎట్లా గింజలు పడేస్తే వస్తుందా? లేదు, కొన్నాను. మరి గింజలు వేసి చూసాను కానీ రాలేదు. మరి ట్రై చేయండి మీరు. ఇంకా మీరు ఎక్కడ కొన్నారు? అమెజాన్ లో. దీన్ని ఏమని సెర్చ్ చేయాలి? లెమన్ వైన్. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. నాకు తెలియదేది ఖచ్చితంగా అయితే చెప్పను, నేను తెలియదని చెప్పేస్తాను. నేను తిన్నాను, అందుకు మీకు చెప్పాను. మంచి ఫ్లేవర్. ఈ కింద ఇవన్నీ కింద పెట్టింది చూడండి, మొగ్గలు వస్తున్నాయి. ఏంటిది? బ్లూ సేజ్, ఇంక్ బ్లూ ఫ్లవర్స్ వస్తాయి చూడండి, బంచెస్ అన్ని. నేను డిసెంబర్ అనుకున్నా, కాదా? సేజ్ ప్లాంట్. ఇది హర్బ్ కదండి? బ్లూ సేజ్. ఆకులు తింటాం, అది కాదా? తినేది ఎడబుల్ కాదు, తినేది కాదు. ఇది ఇలాంటి రేర్ కలెక్షన్స్ దొరకడమే కష్టం.
వాటిని ఇట్లా పోగొట్టకుండా కాపాడుతున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. ఎవరి తలలోనైనా ఒక వెరైటీ ఫ్లవర్ కనిపించింది అంటే ఏం చేస్తారు, వాళ్ళని ఫాలో అయిపోవడం. అలా వెళ్ళి తెచ్చింది. కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా, ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు అట్లా చెప్పకుండా అలా తీయటం మాత్రం చాలా తప్పది. ఇంకోసారి వాళ్ళని రానివ్వకూడదు అనిపిస్తుంది. ఇంటికి వచ్చేవారని చేస్తారు అట్లా. వాళ్ళనే కాదు, అలాంటి వాళ్ళ వలన ఎవరైనా వస్తారు అంటే కూడా భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది. ఇది మనం అంటే మనకు ఆశ ఉంటది అనమాట, వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో కూడా కావాలని కోరిక ఉంటది, కానీ కొంచెం ఆ కోరికను అదుపులో పెట్టుకొని మన వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి ఆ మొక్కలు, ఒకవేళ మల్టిపుల్ వాటిల్లో ఉంటే అప్పుడు అడగొచ్చు. అప్పుడు కాదు సంపత్, ఇప్పుడు ఒక్కొక్క మొక్కతో ఒక్కొక్క రకమైన అనుబంధం కూడా ఉంటుంది కొందరికి. మన దగ్గర ఉన్న 100% మొక్కలు కావాలంటారు కొంతమంది. అది తప్పు కదా. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ అయిపోయి ఉంటే మనమే పిలిచి ఇస్తాం అన్నమాట. అడగడం వరకు తప్పులేదు, కానీ ఇప్పుడు ఇవ్వలేము అన్నప్పుడు ఊరుకోవాలి. ఇబ్బంది పెట్టి ఆ పని చేయకూడదు కదా. కొంతమంది వాళ్ళకి ఇష్టం ప్రేమతో కూడా నేనైతే చాలా మందికి మీట్ అయినప్పుడు, లోకల్లో మీట్స్ అయినప్పుడు గోను సంచులతో పట్టుకెళ్తాను నేను. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కార్ నిండా అవే పెట్టుకొని వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నంత మాత్రాన, వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ మెంబర్స్ ఉంటారు కదా, ఉన్నంత మాత్రాన అడిగి తీసుకోవడం అనేది హక్కుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయో చెప్పరు. ఏమన్నా అంటే మేము కొత్తగా అండి అనేస్తున్నారు. పోనీ వాళ్ళ దగ్గర లేవా అంటే రోజు ఎన్నో పిక్స్ పెడుతూ ఉంటారు అనమాట. కనీసం మాట వరుసకు కూడా అడగరు. పోనీ మా దగ్గర ఫలానా ఉన్నాయి, మీకు ఏమైనా కావాలా, మన దగ్గర ఉన్నవైతే మనం తీసుకోము, కానీ అడగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. అందరూ ఇవ్వడం ఉండాలి, పుచ్చుకోవడం కూడా ఉండాలి. మనిషికో రకం ఆలోచనలు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు. కానీ కొందరైతే వచ్చి మనం ఒకవైపు మాట్లాడుతుండే, 2-3 వస్తే ఒకవైపు మాట్లాడుతుంటే రెండో వైపు మొక్కలు కట్ చేసేయడం, కుండీలు పాటు చేయడం అలాంటివి చేస్తున్నారు అనమాట. అలాంటివి చేయకండి. ఎవరైనా ఎవరింటికి వచ్చినా కూడా మనం ఏం గట్టిగా గార్డెన్ మీట్స్ పెట్టాలన్నా భయంగా ఉంది ఇప్పుడు ఇలా చేయటం వలన. మధ్యలో ఈ సెట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇది నాన్నగారి గేట్, ఇది కిటికీ కాదు, ఇంటికి ప్రహరీకి ఉన్న గేట్ అనమాట. ఇది పాతది. కింద ఏవో పెట్టి సిమెంట్ గొట్టాలు లాంటివి పెట్టాను అనమాట. అవి పెట్టి హైట్ వచ్చేలా చేసి ఇవన్నీ ఆర్నమెంటల్స్ పెట్టుకున్నారు. కలికేసి అంటాం అదేనా? అవును, అది ఇంకొక వెరైటీగా ఉంది లీఫ్. ఇది తీగ అవ్వదు, ఇది తీగ అవుతుంది అనమాట. చిన్న వాటిల్లో ఉన్నాయండి, చిన్న పాట్లో 6 నెంబర్ పాట్లోనే. అవును, నర్సరీ పార్ట్స్ లాంటివే ఎక్కువ. దాగ్లోనేమో లిప్స్టిక్ ప్లాంట్ అంటారు. ఇది కోలియస్, ఇది కలాడియము. ఈ పేర్లన్నీ మీరు బాగానే ఇంట్రెస్ట్ ఉంటే తెలిసిపోతాయి కదా. ఇది స్నేక్ వీడ్ లో ఇది వైలెట్. ఇది మెడిసినల్ ప్లాంట్ అంటారు కదా. అవును అవును అవును. దగ్గర చూపి ఎలా ఉందో పూలు. దీన్ని విష్ణుక్రాంత అంటే కాదు, విష్ణుక్రాంతి ఇది కాదు. విష్ణుక్రాంత పొట్టిగా ఉంటుంది, బలహీన కాండంతో ఉంటుంది, బుషీగా ఉంటుంది, ఇలా పైకి రాదు. విష్ణుక్రాంత కాదు, చాలా. ఇది గోంగూరలా ఉంది కానీ కాదు, తినేది కాదు ఇది. ఇది మందారం పువ్వు అంటే దగ్గర చూపినా, చిన్నది వచ్చింది, ఇంకా ఇది పెద్ద పువ్వే వస్తుంది. ఇవి కూడా విత్తనాలు అవుతాయి అనుకుంటాను. అవుతాయి సేమ్ గోంగూర లాగా. రోజు మాలో ఇది రోజు పూస్తాయి. మందార రోజు మాలో దీని పేరు. రోజు మాలో దీని పేరు. ఇది వైజాగ్ లో భాగ్యలక్ష్మి గారిని ఆవిడ చిన్న కొమ్మ ఇచ్చారు, దాంతో చాలా మొక్కలు చేశాను నేను. ఇప్పుడు ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి, ఎందుకంటే చాలా పోగొట్టారు ఖచ్చితంగా వీళ్ళు పెంచుతారు అనే నమ్మకం. ఇదండి, ఇది కూడా కొత్తగానే ఉంది ఏంటో మరి. ఇది ఎల్లో నిచ్చిమల్లి. ఓహో, మామూలుగా నిచ్చిమల్లి వైట్ ఆరెంజ్ చూస్తూ ఉంటాం కదా, ఇది ఎల్లో నిచ్చిమల్లి. ఇది మాల్వా హైబిస్కస్. ఇది మందార మొక్క. అంతే, మందార్లో ఒక రకం అనమాట. డబల్ కలర్ వస్తుంది, ఇది కూడా ఇలానే వస్తుందా? అలాగే పోయేది, కొంచెం చిన్న ఫ్లవర్ వస్తుంది, లైట్ పింక్ మీద పర్పుల్ కలర్ చారలు వస్తాయి. చాలా అందమైన ఫ్లవర్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఉంటే బాగుండేది, మనం చూపించే వాళ్ళ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఫోటో వెరైటీ. ఇక్కడ అంతా గ్రీన్ చామంతి, అన్ని గ్రీన్ చామంతి ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెడుస్తున్నాయి. అవును, కొంచెం లేట్ గా పెట్టాను. మార్నింగ్ గ్లోరీ, ఇది కొత్త షేడ్.
రోజంతా ఇలాగే ఫ్రెష్ గా ఉంటుంది. ఎండ వచ్చినా మొక్క కూడా పెర్మనెంట్ గా ఉంటుంది అనమాట. అంటే బహువార్షికం మొక్క అంటే మామూలుగా కొంత పీరియడ్ తో లైఫ్ స్పాన్ అయిపోతుంది కదా మార్నింగ్ గ్లోరీకి. అలా కాదు, పెద్ద పెద్ద తీగలు ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మొక్క. ఇది ఎక్కడుంది? ఇది ఇంతకి ఎక్కడుంది? ఇది ఇదిగోండి కుండీలో ఉంది. ఇంతేనా? ఇక ఎప్పటికీ ఉండిపోద్ది అది అలాగా? ఇది ఎప్పటికీ ఉంటుంది. కట్ చేస్తారా అప్పుడప్పుడు? నేను అప్పుడప్పుడు కట్ చేస్తాను. ఇంకొక ఎపిసోడ్ వస్తుంది కింద గార్డెన్ ఆర్నమెంటల్స్ ఎంత మంచిగా పెట్టుకోవచ్చో. మనం చెత్త అనుకొని పడేసే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎంత బాగా బ్యూటిఫుల్గా అలంకరించుకోవచ్చు, ఉన్న ప్లేస్ని ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు, మొక్కలతో పెట్టుకోవచ్చు అనేది మంగమణి గారి కింద గ్రౌండ్ ఫ్లోర్లో గార్డెన్ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. మాకింత ఓపిక్గా మీ గార్డెన్ మొత్తం ఇక్కడ చూపించినందుకు మా వ్యూయర్స్ తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మెనీ థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్ సంపత్. ఎంతో దూరం నుంచి కష్టపడి గార్డెన్ షూట్లు చేయటానికి వస్తున్నారు కదా, చాలా సంతోషం. గ్రీనరీని స్ప్రెడ్ చేసే భాగంలో మంచి ప్రముఖ పాత్ర వహిస్తున్న మీ ఇలాంటి కుర్రాళ్ళందరికీ కూడా అభినందనలు. అందరూ ఇలా మంగమణి గారి లాగా మొక్కలు పెంచండి. మీ గార్డెన్స్ కూడా మన ఛానల్లో చూపిస్తాం ఖచ్చితంగా. మొక్కలు పెంచాలి, పంచాలి. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. కొంచెం